నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. జూన్ 4న వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున. అద్దంకిలో ప్రారంభమైన రేషన్ పంపిణీ. రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేసిన డీలర్లు. అద్దంకిలో 2.5 కోట్లతో విద్యుత్ టవర్లు ఏర్పాటు. పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు. జూన్ 4న నిర్వహించనున్న వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగా నాగార్జున ఆదివారం అద్దంకి వైసీపీ కార్యాలయంలో పిలుపునిచ్చారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలన్నారు. దివ్యాంగులకు 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేస్తున్నట్లు తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. ఆదివారం అద్దంకిలో రేషన్ డీలర్ పద్మావతి షాపు పరిధిలో ఉన్న అంగవైకల్యం కలిగిన శ్రీనివాసరావుకు అతని ఇంటి వద్దకు వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు చెప్పారు. అద్దంకిలోని 1వ నెంబర్ రేషన్ షాపులో ఆదివారం రేషన్ పంపిణీ ప్రారంభించారు. అద్దంకి మండలంలోని 58 రేషన్ షాపుల ద్వారా 25,774 మంది రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తహసీల్దార్ శ్రీచరణ్ చెప్పారు. ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయన్నారు. అద్దంకిలో పాత విద్యుత్ స్తంభాలను తొలగించి 2.5 కోట్లతో విద్యుత్ టవర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అద్దంకి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మస్తాన్ రావు తెలిపారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు భవనాలకు ఎత్తులో తీగలు ఉండేలా పట్టణంలో 62 నూతన విద్యుత్ టవర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి బల్లికురువ మండలం కొప్పెరపాడుకు చెందిన కామినేని వెంకట్రావు 1,116,000 రూపాయల విరాళాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తిమ్మనాయుడుకు అందజేశారు. అదేవిధంగా ముండ్లమూరుకు చెందిన మేదరమెట్ల శేషగిరి మారుతి భవన్ కు అవసరమైన ఏసీ, గ్రీజర్, ఇతర ఫర్నిచర్ అందించారు. నీటి తీరువ బకాయిల వసూళ్లలో అద్దంకి మండలం బాపట్ల జిల్లాలో 3వ స్థానంలో నిలిచిందని అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. మండలంలో నీటి తీరువ బకాయిలు 5,36,612 రూపాయలు ఉండగా ఇప్పటి వరకు 2.31 లక్షలు వసూలు అయ్యాయన్నారు. మిగిలిన బకాయిదారులకు వీఆర్ఓల ద్వారా నోటీసులు అందజేసినట్లు వివరించారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.